నమస్కారం అండి. మనం ఇప్పుడు స్వామి చిత్రానంద గారు రచించిన మరిదిగారి గాజులు అనే కథను విందామా? ఇదిగో మిమ్మల్నే, ఈ గాజులు చూడండి అంటూ అరిచింది ఆశాలత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని. తన రెండు చేతులకి ఉన్న గాజులతో పాటు మరో రెండేసి బంగారు గాజులు రెండు చేతులకి వేసుకుంది. వాటిని అనేక రకాలుగా కనపడే విధంగా చేతులు ముఖానికి, కళ్ళకి, ముక్కుకి దగ్గరగా పెట్టుకు చూసుకుని మురిసిపోతోంది. గోడకున్న క్యాలెండర్లో ఉన్న సినీతార ఓ నగల షాపు వారి ప్రకటన కోసం ఇచ్చిన రకరకాల ఫోజుల్లో చూపులు విసురుతోంది. ఆ మాత్రం చూపులు ఆశాలత కూడా విసరగలదు. ఆమెకున్నంత అందం ఈమెకు ఉంది. ఆనాడు పెళ్లి కాకుండా సినిమాల్లోకి వెళితే ఆశాలత కూడా ఓ తార అయ్యేది. ఆమె అదృష్టం అదోలా ఉంది. అందుచేతనే ఓ ఎన్జిఓకు భార్యగా స్థిరపడిపోయింది. ఆ బంగారు రాళ్ల గాజుల కోరిక తీరడం లేదు. అంచేత ఇలాంటి ఎరువు గాజులను అప్పుడప్పుడు ధరించి ఆ సినీ తారలాగా రకరకాలుగా చేతులు తిప్పుకుంటూ అద్దంలో చూసుకుంటూ తృప్తి పడుతూ ఉంటుంది. అంతలోనే ఆమె భర్త వచ్చి ఆమె వెనుక నిలబడ్డాడు. ఆమె ఆనందాన్ని ఆయన కూడా చూసి ఆనందించాడు. బాగుందోయ్, ఎక్కడివి గాజులు అన్నాడు. అవి స్వంతం కావని ఆయనకి తెలుసు. మీరు తేలేకపోతే నేను సంపాదించుకోలేననుకున్నారా? 1వ నెంబర్ ఆంటీ ఇచ్చింది. ఇవాళంతా పెట్టుకుని రేపిచ్చేయమంది. రేపు లాకర్లో పెడతానన్నారట బాబాయ్ గారు. నిజంగా ఆవిడ నెంబర్ 1 ఆంటీ. 1వ నెంబర్ ఫ్లాట్లో ఉంటున్నందుకు కాదు అని అభినందించాడు. కెమెరా లేదు కానీ ఆ సినిమా తారలాగా నీకు కూడా ఫోటోలు తీద్దును. కళ్ళారా చూశాను. ఆ అదృష్టం చాలు అన్నాడు. ఏమండి, ఆడిట్లు ఆరంభమైనాయటగా, కాస్త 4 రాళ్ళు రాల్చుకునే సీజన్ వచ్చిందటగా. 5వ నెంబర్ ఆంటీ చెప్పారు అంది ఆశాలత. అబ్బబ్బా, ఈ ఫ్లాట్లోంచి పోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఊరికి దూరంగా ఓ చిన్న పూరి కొంప దొరికినా చాలు అనుకున్నాడు. ఆశాలత అతని దగ్గరకు వచ్చి సముదాయిస్తూ, అది కాదండి, 5వ నెంబర్ ఆంటీ చెప్పింది. వాళ్ళ ఆయన ఆఫీసులో కుడి చెయ్యి టేబుల్ మీద పెట్టి ఎడమ చెయ్యి టేబుల్ కింద పెడతాడట. ఆయనేం అడగడట. వచ్చిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే ఎడమ చేతిలో పెట్టి వాళ్ళు చేతులు దులిపేసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోతారట. మీరు ఆయనలా చేయొచ్చుగా, మీకు 2 చేతులు ఉన్నాయిగా అంది ఆశాలత. ఆశ, నాకు అలాంటి సంపాదన అంటే అసహ్యం. ఇహ మీద నువ్వు ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను అని చర్చరా వెళ్ళిపోయాడు. ఇదేం మగాడే, ఓ ముద్దు లేదు ముచ్చటా లేదు అని సణుక్కుంటూ తన చేతులకున్న గాజులను అద్దంలో చూసుకుని మురిసిపోతోంది. అమ్మా ఆశ అంటూ 1వ నెంబర్ ఆంటీ వచ్చింది. రండి ఆంటీ అంటూ ఆమెను కూర్చోబెట్టింది. ఆశలత చేతులకున్న తన గాజులను చూసి మురిసిపోతున్నది ఆంటీ. నీ చేతులకు ఈ గాజులు బాగా నప్పాయమ్మా, మీ వారితో చెప్పి చేయించమను. 5వ నెంబర్ ఆవిడ చేయించుకుంటోంది. మీ ఆయన కూడా ఆవిడ మొగుడు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తాడట కదా, ఒకటే సెక్షన్ అటగా, మరింకే అని నూరిపోసింది. నాకు ఆ అదృష్టం లేదు ఆంటీ. ఆయన నా మాట వినరు. నా బ్రతుకు ఇంతే, ఇలాగే ఎరువు సొమ్ములు చూసుకుని మురిసిపోవాల్సిందే. ఏం చేస్తాంలే, ఆయన ఈ రాత్రి బండికే ఊరికెళ్తారట. గాజులు ఇస్తే బ్యాంకు లాకర్లో పెట్టేస్తానంటున్నారు అంది జాలిగా. అయ్యో, ఎంత మాట, తీసుకెళ్ళండి ఆంటీ అని ఆ 4 గాజులు తీసి ఆంటీ చేతికిచ్చింది. ఆంటీ వాటిని తన చేతులకు తొడుక్కుని పమిటితో చేతులు కప్పుకుంది. అదేమిటి ఆంటీ, చేతులు అలా దాచేసుకున్నారు అంది. అబ్బే, చూస్తున్నాంగా, అందరి కళ్ళు నా మీదే. నేను ఇక్కడికి వస్తే చాలు అంతా గుమ్మాల్లోనే పాతుకుపోయి చూస్తారు. అన్నీ దిష్టి కళ్ళే అని చేతులు కనబడకుండానే బయటకు వెళ్ళింది. రావయ్యా రాంపండు అంటూ లోపలికొస్తున్న మరిదికి స్వాగతం చెప్పింది ఆశాలత. అప్పుడే గదిలోంచి వస్తున్న ఆమె భర్త, బండి లేట్ అనుకుంటాను, నువ్వు మెడ్రాసు నుంచి రాసిన ఉత్తరం కూడా నిన్ననే అందింది. అంతా కులాసాయేనా అన్నాడు. అంతా కులాసాయే అంటూ అతని 2 చేతుల్లోనూ ఉన్న 2 సంచుల్ని నేల మీద పెట్టి సోఫాలో కూర్చున్నాడు రాంపండు. ఆ సంచులు లోపల గదిలో పెట్టుకో, నే కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది ఆశాలత. రాంపండు ఆ గదిలోకి వెళ్ళి సామాన్లు మంచం కింద పెట్టి బాత్రూంకి వెళ్ళి పళ్ళు తోముకుని హాల్లోకి వచ్చాడు. అంతలో ఆశాలత కాఫీ తీసుకొచ్చింది. మా చెల్లెలు ఎలా ఉంది, ఆమెను కూడా తీసుకురావాల్సింది అంది ఆశాలత. బాగానే ఉంది.
అన్నట్టు మా ఆవిడకి గాజులు కొన్నాను మెడ్రాస్లో, చూడు వదినా అని లోపలికి వెళ్ళి గాజులు తెచ్చి ఆశాలత చేతికి ఇచ్చాడు. ఆమె వాటిని యగాదిగా చూసింది. చేతికి తొడుక్కోవాలా మానాలా అని సందేహిస్తోంది. అది గమనించిన రాంపండు, ఆ గాజులు తొడుక్కు చూడొదినా అన్నాడు. అనడమే తడవుగా ఆమె చేతులకు వేసుకోవడం, లోపలికి వెళ్ళి అద్దం ముందు నిలబడి ఆ అద్దాన్ని చూసుకుని మురిసిపోవడం క్షణాల మీద జరిగాయి. ఆమె అంతలోనే పరుగు పరుగున బయటకొచ్చి గాజులు రాంపండు చేతికిస్తూ పాలు పొంగుతున్నాయి అని వంటగదిలోకి పరిగెత్తింది. స్నానం చేయరా, భోంచేసి కాస్త రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆడిట్ ప్రారంభమైంది, కొంచెం హెవీగానే ఉంది వర్క్ అన్నాడు అన్నగారు. రాంపండు స్నానం చేశాడు. అంతా భోజనాలు చేశారు. అన్నగారు ఆఫీస్కి వెళ్ళారు. ఆశాలత మాత్రం గదిలో పడుకుంది. రాంపండు హాల్లో సోఫాలో పేపర్ చదివినంతసేపు చదివి తాను సోఫాలో పడుకున్నాడు. ఆ సాయంత్రం ఆశాలత తండ్రి గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి రాంపండు అన్నగారు ఇంట్లో లేరు. రానా అన్నా అని ఆయన్ని గదిలోకి తీసుకువెళ్ళింది ఆశాలత. చీకటి పడిన తర్వాత రాంపండు అన్నయ్య బజార్ నుంచి వచ్చారు. కుశల ప్రశ్నలైన తర్వాత ఆశాలత లోపల నుంచి గాజులు తెచ్చి, ఏమండి మా నాన్నగారు గాజులు తెచ్చారు అని గాజులు చూపించింది. ఎందుకండి ఇప్పుడు, అసలే ఖర్చుల్లో ఉన్నారు మీరు అని చెబుతూనే మామగారిని అభినందించాడు అన్నయ్య. మామగారు మాట్లాడలేదు. అలాగే లేని ధైర్యం తెచ్చుకుని, ఈ ఏడాది పంటలు బాగున్నాయి, దానికి తోడు ధర కూడా బాగుంది అన్నాడు. అంచేత నాకు మా చెల్లెలకు చెరో జత ఇవ్వాలనుకున్నారట. మా చెల్లెలు మాత్రం గాజులొద్దు రొక్కం కావాలి అని అందట. అంచేత నాకు మాత్రం గాజులు ఇచ్చాడు. ఆ గాజుల్ని అన్నయ్య రాంపండుని చూడమని ఇచ్చాడు. రాంపండు వాటిని పరిశీలనగా చూశాడు. ఇవి తాను కొన్న గాజుల్లాగే ఉన్నాయి. వాటి మీద వ్యాపారి ముద్ర కూడా ఉంది. ఎక్కడ కొన్నారు మావయ్య గారు అన్నాడు. ఇంకెక్కడా, ఉమ్మిడియారే అన్నాడు తండ్రి. కానీ రాంపండు కొన్నది మాత్రం అక్కడ కాదు, వేరే చోట. ఆ పేరు కూడా ఉంది దాని మీద. కానీ ఏమీ అనలేక ఊరుకున్నాడు. దాని మీద తర్జన భర్జన జరగలేదు. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత రాంపండు బట్టలు మార్చుకుందుకు సంచి తెరిచాడు. అందులో అతని గాజులు పెట్టి కనిపించలేదు. కంగారుగా వెతికాడు. ఎక్కడా కనపడలేదు. వదినా, నే కొన్న గాజులు సంచిలో కనపడటం లేదు అన్నాడు. సరిగ్గా వెతుకు రాంపండు, బట్టలన్నీ తీసి చూడు అంది ఆశాలత. అంతా వెతికాను, కనపడటం లేదు వదినా. కనపడటం లేదా? ఇదంతా పని మనిషి పనే. రోజు అది గది తుడిచేటప్పుడు నేను పక్కనే ఉంటాను. ఇవాళ నాకు వీలు పడలేదు, తొడవ్వే అని ఊరుకున్నాను అంటూ తను కంగారుగా వెతికింది. అంతలోనే పని మనిషి వచ్చింది. ఏంటమ్మగారు అంది. అమ్మగారును బామ్మగారును. చెప్పు, ఆ గాజులు ఎక్కడ పెట్టావు, తీ బయటికిది అంటూ మీదకొచ్చింది. గాజులేంటమ్మగారు, నాకేం తెలవదు అంది పని మనిషి. నీకేం లోటు చేశానే? 2 పూటల భోజనం, పొద్దున్న కాఫీ, సాయంత్రం కాఫీ, నెల నెల 100 రూపాయల జీతం, ప్రతి పండక్కి ఓ కొత్త చీర. ఈ ఫ్లాట్లో ఎవరిస్తున్నారే నీకు అంటూ ఎడాపెడా కొట్టింది. అంతలోనే ఆమె భర్త కూడా వచ్చి చేయి చేసుకున్నాడు. తమ్ముడు తండ్రి నిర్ఘాంతపోయి చూస్తున్నారు. 5వ నెంబర్ ఆంటీ కూడా వచ్చింది. ఆవిడకి కోపం కొంచెం ఎక్కువే, ఒళ్ళు కూడా కొంచెం ఎక్కువే. ఆవిడ కూడా 4 తగిలించింది. కొట్టింది చాలక తిట్లు కూడా మొదలెట్టింది. దొంగతనం చేస్తావా? అన్యాయంగా సంపాదించిన సొమ్ము నిలవదే, నాశనం అయిపోతావు అంటూ కొట్టింది. ఇహ వదలండి అంటూ పక్క ఫ్లాట్లోంచి ఓ కుర్రాడు వచ్చాడు. దాన్ని ఎందుకు కొడతారు అంటూ అరిచాడు. కొట్టాలా చంపాలా అంది 5వ నెంబర్ ఆంటీ. అదే దొంగతనం చేసిందని రుజువేంటి? ఆ గదిలోకి అది తప్ప ఎవరూ వెళ్ళలేదు గనక అంది ఆశాలత. మీరు ఉన్నారుగా. అంటే నా మరిదిగారి గాజులు నేను దొంగతనం చేశానంటారా? మీరు చేశారని కాదమ్మా, ఆమె మీద మీకు అనుమానం ఉంటే మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, అంతేగాని ఓ ఆడమనిషిని ఇలా పట్టుకు బాధకూడదు అన్నాడు. మెల్లగా పని మనిషిని లేవదీసి తన గదిలో ఉన్న ఆయింట్మెంట్ రాసి కిందకు సాగనంపాడు. పని మనిషి ఏడుస్తూ కిందకి దిగింది. అమ్మా, నేను దొంగతనం చేయలేదమ్మా, నన్ను నమ్మండి, నా పిల్ల తోడు. నేను దొంగతనం చేస్తే నేను నా పిల్ల నాశనమైపోతాం అంటూ ఏడుస్తూ మెట్లు దిగింది.
మెట్ల కిందున్న 10 ఏళ్ల కూతురు కూడా తల్లి వెంట ఆ పక్కనే ఉన్న వాళ్ళ గుడిసెకేసి వెళ్ళింది. ఆ రాత్రి గుడిసెలోంచి ఏడుపు వినబడుతోంది. పని మనిషి తాను తిన్న దెబ్బల బాధ భరించలేకపోతోంది. ఆమె కూతురు కూడా తల్లితో పాటు ఏడుస్తోంది. ఇరుగు పొరుగు ఆమె మీద జాలిపడి బలవంతం చేసి అన్నం తినిపించాలని చూశారు. కానీ ఆమె తినలేదు. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. నేను దొంగని కాదు, దొంగతనం చెయ్యలేదు, నన్ను నమ్మండి, నన్ను కొట్టకండి అని అరుస్తోంది ఆమె. ఆశాలత ఇంట్లో అన్నయ్య గారు రాంపండు మాత్రం హాల్లో ఉన్నారు. ఆ ఏడుపులు వినపడుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కిటికీ దగ్గరకు వెళ్ళి గుడిసెవైపు చూసొస్తున్నాడు రాంపండు. అన్నగారికి మాత్రం పని మనిషి మీద అనుమానం లేదు. ఏమోరా, అది ఏనాడు ఇలాంటి పని చేయలేదు. ఈ ఫ్లాట్స్లోనే 4 ఇళ్లల్లో పనిచేస్తోంది. ఏనాడు ఎవరూ దాన్ని అనుమానించలేదు. పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలియాలి అన్నారు. దొంగతనం ఎవరు చేశారో రాంపండుకు తెలిసినా చెప్పలేని స్థితి. నిజం చెప్పినా పోయిన గాజులు రావు. పైగా అన్నదమ్ముల్లో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయని ఊరుకున్నాడు. అంతలోనే గుడిసెలోంచి గొల్లుమని గోల వినిపించింది. రాంపండు కిటికీలోంచి కిందికి చూశాడు. పని మనిషి గుడిసె దగ్గర జనం గుమిగూడు ఉన్నారు. అది చచ్చిపోయిందని అర్థమైంది. మీ పని మనిషి చచ్చిపోయింది అన్నాడు రాంపండు, చంపేశారు అనే ధైర్యం లేక. ఏమిటి అని అనుమానంగా అన్నయ్య కూడా కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో 5వ నెంబర్ ఆంటీ వచ్చింది. అమ్మా ఆశ, విన్నావా? అది పోయింది. మీ పని మనిషి మీ గాజులు దొంగిలించలేదు, అది చచ్చిపోయింది అని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. ఈ వార్త చెప్పడానికి ఇంకా చాలా ఫ్లాట్స్ ఉన్నాయిగా. ఆశాలత వంటగది గుమ్మంలోంచే విని వెంటనే లోపలికి వెళ్ళింది. మర్నాడు ఉదయం గుడిసెల్లో ఉండే ఓ ముసలతను 2 కుర్రాళ్ళు వచ్చారు అన్నయ్య దగ్గరకు. సీత చచ్చిపోయిందండి. దానికి ఎవరున్నారండి? మీలాటోరే కదండి. ఏదో మీకు తోచింది ఇస్తే దాన్ని ఇంత బూడిద చేసేస్తాం అన్నారు. మరి దాని కూతుర్ని ఏం చేస్తారు అన్నాడు అన్నయ్య. మాతో పాటేనండి, మాకున్న దాంట్లోనే అది తింటుందండి అన్నారు. రాంపండుకు వాళ్ళ ఆత్మీయత చూస్తే ఆశ్చర్యం వేసింది. తానుగా ఓ 100 రూపాయలు ఇచ్చాడు. ఇంతలోనే 5వ నెంబర్ ఆంటీ వచ్చింది, కందిపప్పు కావాలంటూ. ఆమెను చూసిన కుర్రాడు, అమ్మా మీకోసం మీ ఇంటికి వెళ్ళామండి, తలుపు తాళమెట్టుందండి అన్నాడు. నేనేం ఇవ్వక్కర్లేదు, అదే నాకివ్వాలి, ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుంది అంది. అయితే మేము వసూలు చేసిన దాంట్లోంచి ఇమ్మంటారా అన్నాడు ఇంకో కుర్రాడు. వద్దులే, ఆ డబ్బు నాకెందుకు అని వంటింట్లోకి వెళ్ళి కందిపప్పు తీసుకుని చర్చరా వెళ్ళిపోయింది. అన్నయ్య ఇచ్చింది తీసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. రాంపండు గదిలోకి వెళ్ళి తన సంచీలు తీసుకున్నాడు. ఏమిటి ప్రయాణమే అన్నారు ఆశాలత తండ్రి చదువుతున్న భగవద్గీత మూసి. అవునండి, వెళ్ళాలండి, బహుశా మళ్ళీ వారం 10 రోజుల్లో వస్తా అని సంచీలతో బయటకు వచ్చి, వస్తానన్నయ్య, ట్రైన్ టైం అయింది అని చెప్పి 2 అడుగులు వంటగది వైపు వేసి, వస్తాను వదినా అన్నాడు. ఆమె బయటకొచ్చి, మళ్ళీ వచ్చేటప్పుడు మా చెల్లెల్ని కూడా తీసుకురావాలి, లేకపోతే నేను ఊరుకోను అంది. అలాగే వదినా, మళ్ళీ రావాల్సి ఉంటుందిలే అని కదిలాడు. జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు అన్నయ్య. రాంపండు హైదరాబాద్ చేరాడు. అతని భార్య గాజుల కోసం సంచీలు వెతుక్కుంది. జరిగిందంతా చెప్పాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంది. ఉన్నారుగా, మా వదిన ఆశ ఖరీదు ఓ ప్రాణం అన్నాడు బాధగా. పోనీలేండి, పోతే పోయింది, గాజులు మళ్ళీ ఏడాది చేయించుకుందాం. ఈ గాజుల కోసం వాళ్ళని తప్పు పట్టడం, వాళ్ళేమో మాకు దొంగతనం అంటగట్టారని మన బంధువులందరికీ చెప్పడం ఎందుకులేండి, మంచి పనే చేశారు. వాళ్ళ గుణం తెలిసిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది. కాలకృత్యాలు తీర్చుకుని రాంపండు ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీసులో ఉన్నా కూడా రాంపండు ఏదో పరధ్యానంగా ఉండేవాడు. మనసంతా చచ్చిపోయిన పని మనిషి మీదనే ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత పని మనిషిని తలుచుకోని క్షణం లేదు. ఆ 10 ఏళ్ల కూతురు బ్రతుకేమవుతుందో అనుకునేవాడు. అతన్ని గమనించిన భార్య, ఎందుకండి పదే పదే అదే ఆలోచిస్తారు అని ఓదార్చేది. అది నిజమే అనుకో,
మనకేమని ఊరుకుంటే ఇది ఇంకా ఎంతకు దారితీస్తుందో అనేవాడు. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. మీరు మాత్రం అన్నయ్య గారింట్లో దిక్కండి, ఏ హోటల్లోనో దిగి కావాలంటే ఏ సాయంత్రమో వెళ్ళి పలకరించి వచ్చేయండి అని సలహా ఇచ్చింది భార్య. క్యాంపులో ఉన్నప్పుడు ఓ సాయంత్రం అన్నయ్య గారింటికి వెళ్ళాడు. రాత్రికి నీ భోజనం ఇక్కడే అని ఆశాలత బలవంతం చేసింది. మాటల్లో పని మనిషి ప్రసక్తి వచ్చింది. అది దెయ్యమైందని, అందరినీ పట్టుకు పీడిస్తోందని అన్నయ్య చెప్పాడు. సోఫాలో కూర్చున్న రాంపండు ఏదో మామూలుగా మాట్లాడుతూ అరవడం మొదలెట్టాడు. ఏమిట్రా ఇది రాంపండు, ఏమిటిది అన్నాడు అన్నయ్య. నేనెవరో నీకు తెలీదు? నా మీద దొంగతనం అంటగట్టారే, నా ప్రాణాలు తీశారే, నా కూతుర్ని అనాథం చేశారే, నేను తెలీదా అని అరుస్తున్నాడు. అంతలోనే 5వ నెంబర్ ఆంటీ వచ్చింది. అదేనండి పని మనిషి, మీ మరిదిని కూడా ఆవహించింది అని రాంపండు పక్కన కూర్చుని, ఊరుకోవే సీత, ఊరుకో, నీ కూతురికేం లోటు రానియం, మేమంతా ఉన్నాంగా, దాన్ని కన్న కూతురులా చూసుకుంటాం, పెళ్ళి అది చేస్తాం అంది ఆంటీ. నీ మాట నమ్మను, నేను నీ దగ్గర నెల జీతం అడ్వాన్స్ తీసుకున్నానని అబద్ధం ఆడావు, నీవన్నీ అబద్ధాలే. పోనీ నా మాట నమ్మవే అంది ఆశాలత. నీవి అబద్ధాలే, నీ మరిదిగారి గాజులు నువ్వు దొంగతనం చేశావు, ఆ దొంగతనం నా మీదకు తోసావు. అబ్బే, నేను దొంగతనం చేయలేదు, మా నాన్న ఇచ్చాడు. మీ నాన్నకెక్కడివే? ఏనాడు నీకు నేత చీర కూడా పెట్టనివాడు బంగారు గాజులు ఇస్తాడా? చెప్పు, చెప్పకపోయావో పీక పిసికేస్తాను అని లేచి మీదకు రాబోయాడు రాంపండు. అన్నయ్య అతన్ని బయటకు లాగబోయాడు. ఆయన వల్ల కాలేదు. మీ వల్ల కాదు, దెయ్యాలకు రాక్షస బలం ఉంటుంది అంది 5వ నెంబర్ ఆంటీ. రాంపండు ఆశాలత మీదకొస్తూ, చెప్పు, నిజం చెప్పు, లేదా నీ పీక నులివేస్తా అని పీక పట్టుకున్నాడు. గత్యంతరం లేక ఆశాలత నిజం ఒప్పుకుంది. నిజమేనే, గాజులు దొంగతనం చేశాను. నీకు దొంగతనం అంటగడితే నాకు మచ్చరాదనుకున్నాను కానీ నువ్వు చచ్చిపోతావు అనుకోలేదు. నన్ను వదులు అని చేతులు జోడించి బతిమాలింది. తే, గాజులు తే అని గద్దించాడు రాంపండు. ఆశాలత గాజులు తీసింది. అన్నయ్య ఆశ్చర్యపోయాడు. నీ మరిదికిచ్చేయి అన్నాడు రాంపండు. ఆ గాజుల్ని రాంపండు జేబులో పెట్టింది. మరి నా కూతురు బతుకు నేను పెంచుకుంటాను, చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సరేనా? అవును, మేం తప్పకుండా చేస్తాం అన్నాడు అన్నయ్య. మాట తప్పారో అని బెదిరించాడు రాంపండు. లేదు, మాట తప్పనే తప్పం అన్నారు ఆశాలత ఆమె భర్తాను. ఈ లోపల మిగతా ఫ్లాట్స్లో వాళ్ళంతా వచ్చారు. వాళ్లల్లో పని మనిషి కూతురు కూడా ఉంది. దాన్ని రాంపండు పట్టుకుని ఆశాలతకి అన్నయ్యకి అప్పచెప్పాడు. చెప్పండి, దేవుడు ముందర ప్రమాణం చేసి చెప్పండి, ఇది మీ కూతురని చెప్పండి. ఇది మా కూతురే అన్నారు ఇద్దరు ఒక్కసారే. ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఆనందమును. రాంపండు శాంతించాడు. అలాగే సోఫాలో ఒదిగిపోయాడు. అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రాంపండు మరి కాసేపటికి తేరుకుని మామూలు మనిషి అయ్యాడు. అతనికి దెయ్యం సంగతి ఎవరూ చెప్పలేదు. రాత్రి భోంచేసి ఏమీ ఎరగనట్లు తన హోటల్కి వెళ్ళిపోయాడు. రాంపండు క్యాంపు ముగించుకుని హైదరాబాద్ చేరగానే భార్యకు తను చేసిందంతా చెప్పి గాజులు ఆమె చేతికి తొడిగాడు. ఆనందంగా ఆమె అతన్ని కౌగిలించుకుంది. కథ పేరు మరిదిగారి గాజులు. రచించిన వారు చిత్రానంద గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.